యుద్ధాలు ఎప్పుడు యుద్ధ భూముల్లోనే మొదలు కావు. కొన్నిసార్లు అవి దూరంగా ఉన్న అధికార గదుల్లో మొదలవుతాయి. అక్కడ తీసుకున్న ఒక నిర్ణయం వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న నగరాలను అగ్నిగుండాలుగా మార్చుతుంది. అదే నిర్ణయాల ప్రతిధ్వని చివరి వరకు పాఠశాలల గోడలపై పడుతుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పేర్లు ప్రపంచ రాజకీయాల్లో ఎన్నోసార్లు వినిపించాయి. కానీ ఈ యుద్ధం మొదలైన తర్వాత ఆ పేర్లు మరో కారణంతో చర్చకు వచ్చాయి. ఎందుకంటే యుద్ధం మొదటి రోజే ప్రపంచాన్ని కుదిపేసిన ఒక దారుణ ఘటన జరిగింది. స్కూల్లో ఉన్న చిన్నారులపై మిస్సైల్స్ పడ్డాయి. ఒక సాధారణ ఉదయం ప్రార్థనలు ప్రారంభమైన సమయంలో పుస్తకాలు తెరిచి కూర్చున్న చిన్న బాలికలు ఒక్కసారిగా పేలుళ్ల శబ్దాలతో భయంతో వణికిపోయారు. కొన్ని క్షణాల్లోనే ఆ పాఠశాల ప్రాంగణం పొగతో మంటలతో నిండిపోయింది. ఆ రోజు 7 నుంచి 12 ఏళ్ల మధ్య ఉన్న 165 మంది బాలికలు ప్రాణాలు కోల్పోయారు. టెక్నాలజీలో అందరికంటే ముందుండే అమెరికా, ఇజ్రాయెల్ స్కూళ్లపై బాంబులు వేయటం తీవ్ర విమర్శలకు కారణమైంది. తెలిసి చేయలేదని చెప్పే ప్రయత్నం చేసినా పోయిన ప్రాణాలను ఎవరూ తీసుకురాలేరు కదా. అందుకే ట్రంప్, నెతన్యాహు ఇద్దరిని సైకోపాత్స్ గా కొన్ని వర్గాలు దుమ్మెత్తిపోస్తున్నాయి. యుద్ధం మొదటి రోజు జరిగిన ఆ దారుణం ప్రపంచాన్ని కుదిపేసింది. కానీ ఆ ఘటన ఒక్కసారిగా పుట్టిన విషాదం కాదు. దానికి ముందు కూడా మధ్యప్రాచ్యం ఎన్నో యుద్ధాల నీడలోనే జీవించి ఆ యుద్ధంలో ముఖ్యంగా వినిపించే 2 పేర్లు డొనాల్డ్ ట్రంప్, బెంజమిన్ నెతన్యాహు. ఇద్దరు వేర్వేరు దేశాల నాయకులైన వారి నిర్ణయాలు ఒకే ప్రాంతాన్ని మళ్లీ నిప్పుల గుండంగా మార్చాయి. దాదాపు 3 దశాబ్దాలకు పైగా రాజకీయాల్లో ఉన్న బెంజమిన్ నెతన్యాహు కేవలం ఇరాన్ను మాత్రమే టార్గెట్ చేయలేదు. ఆయన పాలనతో గాజా అనేక సార్లు భారీ సైనిక దాడులను చూసింది. ప్రతి యుద్ధం తర్వాత అక్కడి నగరాలు శిథిలాలుగా మారిపోయాయి. అపార్ట్మెంట్లు కూలిపోయిన వీధులు, బాంబులతో ధ్వంసమైన ఆసుపత్రులు, శరణార్థులుగా మారిన వేలాది కుటుంబాలు గాజా జీవితంలో సాధారణ దృశ్యాలుగా మారిపోయాయి. అంతర్జాతీయ మానవ హక్కుల సంస్థలు అనేక సార్లు గాజాలో పౌరుల ప్రాణ నష్టం భారీగా జరిగిందని నివేదికలు కూడా విడుదల చేశాయి. అయినా ఈ యుద్ధాల వెనుక ఉన్న వ్యూహాల్లో ఒక్కటి శత్రువు సామర్థ్యాన్ని పూర్తిగా దెబ్బతీయడానికి భారీ శక్తిని వినియోగించడం. ఆ వ్యూహం అమలైనప్పుడు నగరాలు యుద్ధ భూములుగా మారిపోతాయి. విద్యుత్ కేంద్రాలు, నీటి సదుపాయాలు, నివాస ప్రాంతాలు కూడా దెబ్బతింటాయి. యుద్ధం ముగిసిన తర్వాత మిగిలేది ధ్వంసమైన మౌలిక వసతులు, పునర్నిర్మాణం కోసం సంవత్సరాలు పట్టే నగరాలే. ఇటు డొనాల్డ్ ట్రంప్ రాజకీయ ప్రయాణం కూడా మధ్యప్రాచ్యంపై ప్రభావం చూపింది. ఆయన అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అమెరికా ఇరాన్తో ఉన్న అణు ఒప్పందం నుంచి బయటకు వచ్చింది. ఆ నిర్ణయం తర్వాత మిడిల్ ఈస్ట్ లో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. ఇక అమెరికా డ్రోన్ దాడులు, సైనిక చర్యలు తరచూ వార్తల్లో నిలిచాయి. కొన్ని దాడుల్లో అయితే పౌరుల ప్రాణ నష్టం జరిగినట్లు మానవ హక్కుల సంస్థలు రిపోర్ట్ చేశాయి. ట్రంప్ పరిపాలనలో అమెరికా విదేశాంగ విధానం ఒక కొత్త దిశలో నడిచింది. అంతర్జాతీయ ఒప్పందాల కంటే ప్రత్యక్ష సైనిక ఒత్తిడికి ప్రాధాన్యం పెరిగింది. అదే సమయంలో ఇజ్రాయెల్కు అమెరికా మద్దతు మరింత బలపడింది. సో ఈ రాజకీయ సమీకరణలో మధ్యప్రాచ్యాన్ని మరింత అస్థిరంగా మార్చాయని విశ్లేషకులు చెబుతుంటారు. కానీ ఈ ఇద్దరు నాయకుల రాజకీయ తత్వంలో ఒక సామాన్య అంశం కనిపిస్తోంది. భద్రతా పేరుతో కఠినమైన చర్యలను సమర్థించుకోవటం వారికి అలవాటు. ఈ విధానాన్ని వారి మద్దతుదారులు బలమైన నాయకత్వంగా భావిస్తారు. కానీ విమర్శకులు మాత్రం ఆ నిర్ణయాల భారాన్ని చివరకు సాధారణ ప్రజలే మోయాల్సి వస్తోందని వాపోతున్నారు. ఎందుకంటే యుద్ధాల్లో చనిపోయేది ఎక్కువగా సైనికులు, మిలిటెంట్లు కాదు, పౌరులే. ఇలా ప్రతి యుద్ధం తర్వాత ఇదే కదా మళ్ళీ రిపీట్ అవుతోంది. యుద్ధం గెలిచిన వారి గురించి చరిత్ర గొప్పగా చెప్పుకోవచ్చు. కానీ ఆ యుద్ధంలో కోల్పోయిన అమాయక ప్రాణాల జాబితా ఎప్పటికీ మానవ చరిత్రలో ఒక బాధాకరమైన గుర్తుగానే మిగిలిపోతుంది.